భైరవన్ రివ్యూ. సో టకటక చెప్పడానికి అయితే ట్రై చేస్తాం. 5 days నుంచి అయితే వీడియోస్ పెట్టలేదు. సో ఇదైతే చాలా లాగ్ అయింది. ఈ రివ్యూ అయితే 5 days అవుతుంది దాదాపు మూవీ వచ్చి. సో ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఫస్ట్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ క్యారెక్టరైజేషన్స్ బిల్డింగ్ అయితే చాలా బాగా చేశారనమాట. బట్ విలన్ క్యారెక్టరైజేషన్ అయితే అంత ఎక్కలేదు మనకి, అంటే వాళ్ళకే ఉంటుంది. బట్ ఆ మెయిన్ విలన్ ఎవడైతే ఉంటాడో సో వానికి ఆ గుడి డాక్యుమెంట్స్ కావాలి. సో దాని గురించి అయితే ఉంటుంది అనమాట. స్పాయిలర్ ఇవ్వదలుచుకోలేదు. సో ఆ గుడి డాక్యుమెంట్స్ గురించి వీళ్ళ ముగ్గురి మధ్య కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది అనమాట. డబ్బు కూడా ఆశపడతాడు, ఫ్రెండ్షిప్ని తెగొడతాడు అనమాట. సో లాస్ట్కి ఏమైంది అనేది ఆ క్యూరియాసిటీ పాయింట్ అయితే ఒకటి మెయింటైన్ చేస్తూ నడిపించారు. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఫైట్ సీక్వెన్సెస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే అది వేరే లెవెల్ ఉంటాయి. అండ్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ ట్విస్ట్ అయితే మీరు అస్సలు గెస్ చేయరు. అంటే నెక్స్ట్ ఏమవుతుంది ఇట్లా అవుతుందేమో అని అనుకుంటాం కానీ అది వేరే అవుతుంది అనమాట. సో ఎమోషనల్ సెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. మంచు మనోజ్ అన్న ఇక చెప్పినక్కలే, నారా రోహిత్ గారు అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ హీరోయిన్స్ యాక్టింగ్ అయితే ఆనంది, తను కూడా తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ వేరే క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ సాంగ్స్ అయితే నాకు నచ్చలేదు, ఒక్కొక్క సాంగ్ నచ్చుతుంది భైరవమ్మ అని చెప్పేసి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ ఉన్నది. అండ్ ఇంకా చెప్పడానికి సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే అవి కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. అండ్ అక్కడక్కడ ఏమనిపించింది అంటే ఇది లాజిక్లెస్గా అనిపించింది. అంటే బొట్టు దేవుడు పెడతానని చెప్పారు కానీ అది కొద్దిగా కన్విన్సింగ్గా లేదు. అంటే తనకు బొట్టు బడుతో తను ఇట్లా మీకు మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది ఓవరాల్గా భైరవం రివ్యూ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.